పోలీస్ స్టేషన్లో బెయిల్ ఇచ్చే విధానానికి స్వస్తి చెప్పాలని నిర్ణయించింది కేంద్ర న్యాయశాఖ. 7 ఏళ్లలోపు శిక్ష పడే కేసుల్లో స్టేషన్ హౌస్ ఆఫీసర్ బెయిల్ ఇచ్చేలా ఇప్పటివరకు అవకాశం ఉండేది. కేంద్ర న్యాయశాఖ తాజా ప్రతిపాదనతో ఇక నుంచి ఎలాంటి బెయిల్ అయినా కోర్టు నుంచే పొందాల్సి ఉంటుంది. స్టేషన్ బెయిల్స్ లో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తడంతో సిఆర్పిసి సెక్షన్ 41A కు సవరణలు చేసింది. పోలీస్ స్టేషన్లో బెయిల్ ఇచ్చే విధానానికి స్వస్తి చెప్పాలని నిర్ణయించింది కేంద్ర న్యాయశాఖ. 7 ఏళ్లలోపు శిక్ష పడే కేసుల్లో స్టేషన్ హౌస్ ఆఫీసర్ బెయిల్ ఇచ్చేలా ఇప్పటివరకు అవకాశం ఉండేది. కేంద్ర న్యాయశాఖ తాజా ప్రతిపాదనతో ఇక నుంచి ఎలాంటి బెయిల్ అయినా కోర్టు నుంచే పొందాల్సి ఉంటుంది. స్టేషన్ బెయిల్స్ లో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తడంతో సిఆర్పిసి సెక్షన్ 41A కు సవరణలు చేసింది. పోలీస్ స్టేషన్లో బెయిల్ ఇచ్చే విధానానికి స్వస్తి చెప్పాలని నిర్ణయించింది కేంద్ర న్యాయశాఖ. 7 ఏళ్లలోపు శిక్ష పడే కేసుల్లో స్టేషన్ హౌస్ ఆఫీసర్ బెయిల్ ఇచ్చేలా ఇప్పటివరకు అవకాశం ఉండేది. కేంద్ర న్యాయశాఖ తాజా ప్రతిపాదనతో ఇక నుంచి ఎలాంటి బెయిల్ అయినా కోర్టు నుంచే తీసుకోవాల్సి ఉంటుంది. స్టేషన్ బెయిల్స్ లో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తడంతో సిఆర్పిసి సెక్షన్ 41A కు సవరణలు చేసింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ శర్మ అందిస్తారు. శర్మ, పూర్తి డీటెయిల్స్ ఏంటి? న్యాయ వ్యవస్థలో ఇది ఒక కీలకమైనటువంటి పరిణామం. ఇక్కడ నుంచి కూడా పోలీస్ స్టేషన్ల బెయిల్లకు అన్నది రద్దు చేసినట్టు కేంద్రం రద్దు చేసింది. ఈ విధానాన్ని రద్దు చేస్తూ కేంద్ర న్యాయశాఖ ఒక గెజెట్ కూడా విడుదల చేసింది. గతంలో 41A సిఆర్పిసి కింద ఒక నేరస్తుడిని గాని ఒక నిందితుడిని పోలీస్ స్టేషన్ కు పిలిచే ముందు ఆ నోటీసును జారీ చేసేవారు. ఆ తర్వాత అతన్ని పోలీస్ స్టేషన్ కు పిలిపించిన తర్వాత విచారించి స్టేషన్ హౌస్ ఆఫీసర్ సంతృప్తి చెందితే అతనికి బెయిల్ మంజూరు చేస్తారు, లేదంటే అరెస్ట్ చేసేటువంటి అవకాశమే ఉండేది. ఇది 3 సంవత్సరాల నుంచి కూడా ఈ విధానం కొనసాగుతోంది. అంతకుముందు మాత్రం ఎలాంటి నోటీసులు జారీ చేయకుండానే ఏ కేసులోనైనా అరెస్ట్ చేసేవారు. 7 ఏళ్ల జైలు శిక్షకు సంబంధించి లోపు ఉన్నట్టయితే ఈ 41A సిఆర్పిసి కింద నోటీసులు జారీ చేసి విచారించిన తర్వాత అవసరమైతే బెయిల్ లేదంటే అతన్ని అరెస్ట్ చేసేటువంటి విధానం ఉండేది. ఆ విధానానికి సంబంధించి స్టేషన్ హౌస్ ఆఫీసర్ కే పూర్తి అధికారం ఉండేది. కానీ
దీనిపైన అనేకమైనటువంటి ఆరోపణలు వచ్చాయి. స్టేషన్ హౌస్ ఆఫీసర్ కొంత డబ్బులకు లొంగిపోయి అతని నుంచి డబ్బులు తీసుకొని బెయిల్ ఇవ్వడం అనేటువంటిది జరిగేది. అలాగే న్యాయవాదులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. దీనికి సంబంధించి పోలీసుల విషయంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరుగుతున్నాయి కాబట్టి దేశవ్యాప్తంగా కూడా 22 మార్లు సెమినార్లు నిర్వహించి పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా చేపట్టారు. గత మే నెలలో దీనికి సంబంధించి కేంద్రం న్యాయశాఖ ఒక నిర్ణయం తీసుకొని దానికి సంబంధించి చట్టం చేసింది. ఇవాళ ఆ గెజిట్ నోటిఫికేషన్ అన్నది విడుదలైంది. దీనివల్ల ఇక నుంచి 7 సంవత్సరాల లోపు జైలు శిక్ష ఏది ఉన్నప్పటికీ కూడా, అంటే మోసానికి సంబంధించి కావచ్చు, ఇతరత్ర నేరాలకు సంబంధించినటువంటి అంశంలో కావచ్చు, ఖచ్చితంగా కోర్టుకు పంపాల్సిందే. ఆ నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టుకు పంపాల్సిందే. కోర్టే దానిపైన విచారణ జరిపి అతనికి బెయిల్ ఇవ్వాలా లేదా అన్నదే కోర్టు నిర్ణయిస్తుంది. కాబట్టి పోలీస్ స్టేషన్ కు ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేదు, అధికారం కూడా లేదు. దీనికి సంబంధించి మనతో న్యాయవాది ఉన్నారు, మాట్లాడదాం. ఏం చెప్తారు ఈ నోటిఫికేషన్ కు సంబంధించి? ఈ గెజిట్ నోటిఫికేషన్ కూడా శుభ సూచకం. ఏదైతే పోలీస్ స్టేషన్ లో జరుగుతున్న అవకతవకలు కావచ్చు, ఈ సెక్షన్ లో ఉన్నటువంటి లొసుగులను ఆధారంగా చెప్పుకుని ఎస్హెచ్ఓలు పెద్ద ఎత్తున అవకతవకలు పాల్గొనే పరిస్థితి మాత్రం కనపడింది. అయితే ఈ విషయంలో మేము చాలా సార్లు ఆందోళన నిర్వహించడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి సెమినార్లు కూడా కొనసాగించడం జరిగింది. ఏదేమైనప్పటికీ మా యొక్క ఆశలకు అనుగుణంగా తుది నిర్ణయం తీసుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కొనసాగించే పద్ధతి, ఈ పూర్వ పద్ధతి కొనసాగించడం వల్ల చిన్న న్యాయవాదులకు కూడా అవకాశం ఉంది. వాళ్ళు కూడా జీవన విధానం కొద్దిగా మార్పు వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ ఈ యొక్క పరిణామం మాత్రం శుభ పరిణామం. ఇది న్యాయవాదులు చెప్తున్నటువంటి మాట. 7 సంవత్సరాల లోపు జైలు శిక్ష ఏదైతే ఉందో దానికి మాత్రం ఖచ్చితంగా కోర్టుకు పంపాల్సిందే. ఇక్కడ పెద్ద స్థాయిలో పోలీస్ స్టేషన్ల స్థాయిలో కూడా అవకతవకలు జరుగుతున్నాయన్న ఆరోపణలు, మరోవైపు న్యాయవాదులు కూడా తీవ్రమైనటువంటి ఆందోళనలు వ్యక్తం చేసిన నేపథ్యంలో కేంద్ర న్యాయశాఖ ఈ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడం వల్ల ఇక నుంచి స్టేషన్ బెయిల్ అనేది ఉండేటువంటి అవకాశం లేదు. రైట్ శర్మ, థ్యాంక్ యూ. మిగతా డీటెయిల్స్ బ్రేక్ తర్వాత